నమస్కారం. ఈరోజు మనం ఒక ఆహ్, ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రభుత్వ పథకాల పేరు చెప్పి వాట్సాప్, టెలిగ్రామ్లలో కొత్త రకం మోసాలు జరుగుతున్నాయని తెలిసింది. దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. అవునండి. ఈ హెచ్చరిక చూస్తే సైబర్ నేరగాళ్లు హ్మ్, చాలా తెలివిగా ఉంటున్నారు. జనాల అవసరాలని, ఆశల్ని వాడుకుంటున్నారు. ఉచితంగా ల్యాప్టాప్లిస్తాం, లోన్లిస్తాం, ఉద్యోగాలు ఇలాంటి మెసేజ్లు పంపిస్తున్నారు. అంటే ఉత్తుత్తి మెసేజులు కాదు, అవి నిజంగా నమ్మేలా ఉంటున్నాయంటారా? ప్రభుత్వ లోగోలు వాడటం లేదా ఏవైనా పథకం అనౌన్స్ చేయగానే వెంటనే ఇలాంటివి రావడం అలా జరుగుతోందా? ఖచ్చితంగా. హెచ్చరికలో అదే చెప్పారు. ఆ లింకులు అవి చూడటానికి అచ్చం ప్రభుత్వ వెబ్సైట్లలాగానే ఉంటాయి. కొన్నిసార్లు గవర్నమెంట్ ఏదైనా ప్రకటన చేసిందో లేదో గంటల్లోనే ఈ ఫేక్ లింక్స్ వాట్సాప్ గ్రూపులో తిరుగుతుంటాయి. ఆ టైమింగ్, ఆ లోగోలు అవే జనాల్ని ఈజీగా నమ్మించేస్తున్నాయి. మరి ఇందులో అసలు రిస్క్ ఏంటి? ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? హెచ్చరికలు ఏమైనా చెప్పారా? చెప్పారు. ముఖ్యంగా 2 రకాలున్నాయిక్కడ. ఒకటి, ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, ఫోన్ నంబర్, ఆధార్, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. ఇవి ఇస్తే ఇక అంతే, ఆర్థికంగా మోసం చేస్తారు. ఓ, రెండోది, ఇది ఇంకా డేంజరస్. ఆ లింక్ క్లిక్ చేయటం వల్ల మన ఫోన్లోకి మాల్వేర్ వచ్చేయొచ్చు. మాల్వేర్ అదంటే ఏంటి? కొంచెం వివరంగా చెప్తారా? మాల్వేర్ అంటే అది ఒక రకమైన వైరస్ లాంటిది. చెడు సాఫ్ట్వేర్ అన్నమాట. అది మన ఫోన్లోకి వచ్చిందంటే మనకు తెలియకుండా మన మెసేజ్లు చదివేయొచ్చు, పాస్వర్డ్లు తీసేయొచ్చు, లొకేషన్ ట్రాక్ చెయ్యొచ్చు. కొన్నిసార్లు ఫోన్నే వాళ్ల కంట్రోల్లోకి తీసేసుకుంటారు. మన పర్సనల్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ల చేతికి వెళ్ళిపోతుంది. అమ్మా, ఇది చాలా ప్రమాదంగా ఉంది. మరి ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్లలోనే ఎందుకు ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయంటారు? అవును. హెచ్చరిక కూడా అదే చెప్తోంది. ఈ ప్లాట్ఫామ్స్లో గ్రూపులుంటాయి కదా, ఫార్వర్డ్ ఆప్షన్ కూడా చాలా ఈజీ. దాంతో ఈ ఫేక్ మెసేజ్లు చాలా వేగంగా ఎక్కువ మందికి వెళ్ళిపోతున్నాయి. ఎవరో ఒకరు గ్రూప్లో పెడితే చాలు, అది 100ల మందికి, కొన్నిసార్లు 1000 మందికి వెళ్ళిపోతుంది. పైగా తెలిసిన వాళ్లు పంపారు కదా అని నమ్మే ఛాన్స్ కూడా ఎక్కువ. అంటే ఈ హెచ్చరిక ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనకు ఏదైనా ఉచితంగా వస్తుందంటూ లింకొస్తే, అది కూడా ప్రభుత్వ పథకం పేరుతో వస్తే ఖచ్చితంగా అనుమానించాలి. క్లిక్ చేయకూడదు, ఫార్వర్డ్ అస్సలు చేయకూడదు. అంటేనా? ఖచ్చితంగా. అవగాహనే మనకు రక్షణ. అదే ముఖ్యం ఈ డిజిటలు కాలంలో. ఇలాంటి మోసాల గురించి మనం తెలుసుకోవడమే కాదు, మన ఇంట్లో వాళ్లకి, ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. వాళ్లను కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఏదైనా డౌట్ ఉంటే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ చూడటం మంచిది. కాబట్టి ఈరోజు మనం చూసిన ఈ హెచ్చరిక సారాంశం, వాట్సాప్లో గానీ, టెలిగ్రామ్లో గానీ ప్రభుత్వ పథకాల పేరుతో ఏవైనా ఉచిత ఆఫర్లు అంటే ల్యాప్టాప్లు, లోన్లు, ఉద్యోగాలు ఇలాంటివొస్తే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానంగా ఉన్న లింకులు తెరవొద్దు, ఎవరికీ పంపొద్దు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఉంది. అంటే కేవలం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందా? లేక ఇలాంటి తప్పుడు సమాచారం, ఈ ఫేక్ లింకులు గ్రూపుల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి ఒక కమ్యూనిటీగా, ఒక సమూహంగా మనం ఇంకా ఏమైనా చెయ్యగలమా?